కర్నూలు బస్సు ప్రమాద ఘటన ఇంకా మర్చిపోకముందే వరుసగా మరిన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ఘటనలో మనం చూస్తూనే ఉన్నాం. నిన్న హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై జరిగినటువంటి ఘటన. ఇప్పుడు మరొక స్లీపర్ బస్సులో మంటలు చెలరేగాయి. ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వేపై ప్రమాదం చోటు చేసుకుంది. అకస్మాత్తుగా బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిమిషాల్లోనే పూర్తిగా స్లీపర్ బస్సు మొత్తం దగ్ధమైపోయింది. ప్రమాదం సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే డ్రైవర్ అప్రమత్తం అవడంతో ప్రయాణికులు అందరూ కూడా సేఫ్గా బయటపడ్డట్లుగా తెలుస్తోంది. మీరు స్క్రీన్లో చూస్తున్నారు. మనం కర్నూలులో ఎలాంటి ఘటన అయితే చూసామో సిమిలర్ ఘటనే మరొకసారి మనం చూస్తున్నాం. ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ హైవే మీద ఢిల్లీ నుంచి గోండా వెళ్తున్నటువంటి డబుల్ డెక్కర్ ఏసీ స్లీపర్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏం జరిగిందో ఏంటో అర్థమయ్యే లోపే పూర్తిగా బస్సు అంతా కూడా మంటలు అలుముకున్నాయి. ప్రయాణికులందరూ భయభ్రాంతులకు లోనయ్యారు. ఈలోగా డ్రైవర్ అప్రమత్తమై వారందరినీ కూడా వెంటనే బస్సు నుంచి బయటకు తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ ఘటన జరుగుతున్న సమయంలో, ఆ మంటలు చెలరేగిన సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నారు. 39 మంది కూడా సేఫ్గా బయటపడ్డట్లుగా తెలుస్తుంది. కానీ బస్సు మాత్రం పూర్తిగా దగ్ధమైపోయింది. ఒక డబుల్ డెక్కర్ ఏసీ స్లీపర్ బస్, అది ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుగా తెలుస్తోంది. వరుసగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో జరుగుతున్నటువంటి ప్రమాదాలు ప్రయాణికుల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. మళ్ళీ ఒకసారి స్లీపర్ బస్సు ఎక్కాలంటేనే భయపడే పరిస్థితిని క్రియేట్ చేస్తున్నాయి. మనం స్క్రీన్లో చూస్తున్నాం ఎంత దారుణంగా అది మొత్తం కాలిపోయిందో. ఒక్కసారి మీరు చూడొచ్చు. పూర్తిగా నామరూపాలు లేకుండా బస్సు మొత్తం కాలి బూడిదైపోయింది. అయితే ఘటన ఉదయం సుమారుగా 4 గంటల సమయంలో జరిగినట్లుగా తెలుస్తోంది. 3:30 నుంచి 4 గంటల సమయంలో ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ హైవే మీద ఢిల్లీ నుంచి గోండా వెళ్తున్నటువంటి ఈ బస్సులో ఒక్కసారిగా టైర్ దగ్గర మంటలు మొదలయ్యాయి. ఎందుకు ఈ మంటలు వచ్చాయి, ఎలా వచ్చాయి అనేది మాత్రం ఇంకా తెలియలేదు. అయితే ముందుగా బస్సు టైర్ దగ్గర మంటలు స్టార్ట్ అయ్యాయి. మంటలు కొద్దిగా బస్సు మొత్తం వ్యాపిస్తున్నాయి. లోపల ఉన్న ప్రయాణికులకి ఏమీ తెలియదు. వాళ్ళు సాధారణంగానే స్లీపర్ బస్ అవడంతో అందరూ కూడా డీప్ స్లీప్లో ఉన్నారు. అర్లీ మార్నింగ్ 3:34 టైంలో మరికొద్ది క్షణాలు గనక డ్రైవర్ దాన్ని గుర్తించకపోతే పూర్తిగా 39 మంది ప్రయాణికుల్లో ఎంతమంది బయటపడేవాళ్ళో ప్రాణాలతో చెప్పడం చాలా కష్టమయ్యేది. ఖచ్చితంగా అతి భారీ నష్టాన్ని చవి చూసేవాళ్ళం. కానీ డ్రైవర్ వెంటనే వాళ్ళందరినీ కూడా అప్రమత్తమై బయటికి దించేసినట్లుగా తెలుస్తోంది. అయితే ముందుగా ఈ మంటల్ని గుర్తించింది ఒక చాయ్ వాలా. అక్కడ ఉన్నటువంటి బస్సు టైర్లో మంటలు మొదలవ్వగానే అక్కడ చాయ్ అమ్ముకునేటువంటి ఒక వ్యక్తి ఆ మంటలను చూసి డ్రైవర్కి సైగ చేశాడు. డ్రైవర్కి ముందు అర్థం కాలేదు. గట్టిగా అరిచి చెప్పడంతో డ్రైవర్ వెంటనే అప్రమత్తమై వచ్చి చూస్తే అప్పటికే మంటలు మొదలై బస్సు లోపలికి వ్యాపించినట్లుగా తెలుస్తోంది. ఈ మంటలు వ్యాపిస్తుండడంతో డ్రైవర్కి ఏం చేయాలో అర్థం కాక వెంటనే వాళ్ళ ప్రయాణికులందరినీ అలర్ట్ చేసి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ చేసి కొంతమందిని మెయిన్ డోర్ నుంచి మరికొంతమందిని వెంటనే బయటకు దించేశాడు. కాకపోతే చాలామందికి సంబంధించినటువంటి ఫోన్లు కానీ కొంత లగేజ్ పూర్తిగా కాలిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే అసలు ఈ మంటలు ఎందుకు ప్రారంభమయ్యాయి, టైర్ దగ్గర ఎందుకు మంటలు వచ్చాయనేది మాత్రం ఇంకా ఎవరికి తెలియని పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు దీనికి సంబంధించి విచారణ చేస్తున్నారు. అయితే వరుస ఘటనలు జరగడం మాత్రం భయాందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బస్సులో ఎలాంటి ఎక్స్ప్లోజివ్స్ లేవంటున్నారు. అలాగే ఎలాంటి షార్ట్ సర్క్యూట్కి సంబంధించినటువంటి ఆనవాళ్లు కూడా ఇప్పటివరకు తెలియలేదు. టైర్ దగ్గర మంటలు వచ్చాయి. ఇది ఎవరైనా చేశారా లేకపోతే దానంతట అవే మంటలు వ్యాపించాయా, ఎలా వ్యాపించాయనేది మాత్రం ఇంకా తెలియలేదు. పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కసారి మీరు స్క్రీన్లో చూస్తున్నారు. మనం కర్నూలులో ఎలాంటి భయానక పరిస్థితులను అయితే చూసాము. ఆ బస్సు పూర్తిగా దగ్ధమైపోవడం ఒక్కసారి మీరు చూడొచ్చు. ఒకవేళ డ్రైవర్ ఇంకొంచెం అప్రమత్తత లేకుండా ఉండుంటే, ఆ ఛాయ్ వాళ్ళ ముఖ్యంగా ఛాయ్ అమ్ముకునేటువంటి ఒక వ్యక్తి అది చూసి అప్రమత్తం కనుక చేయకపోతే డ్రైవర్ని ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉండేదో. మరొక కర్నూలులో జరిగిన ప్రమాదం లాంటిదే రిపీట్ అయి ఉండేది. మరి ఇంకొన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పూర్తిగా ఈ మంటల్లో దగ్ధం అయ్యేటువంటి పరిస్థితి ఉండేది. ఒకసారి మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ఆ విజువల్స్ ఒకసారి చూడండి ఎంత భయానకంగా ఉన్నాయో. బస్సు మొత్తం కూడా కాలి బూడిదవుతుంది. మంటలు ఎగిసి పడుతున్నాయి. ఆ ప్రాంతం అంతా కూడా పొగ అలుముకోవడాన్ని చూడవచ్చు. ఇది కేవలం ఇదొక్కటే కాదు. కర్నూలు ఘటన తర్వాత హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఒక బస్సు బోల్తా పడ్డాన్ని మనం చూసాం. ఒక ఎలక్ట్రిక్ బస్సు బోల్తా పడింది. నిన్న జరిగినటువంటి ఘటన మనం చూసాం. సుమారుగా 7గురికి పైగా తీవ్ర గాయాలతో వారు చికిత్స పొందారు. ఇప్పుడు ఈ ఢిల్లీ గోండా బస్సు మనం చూస్తున్నాం. ఇంతకుముందు
సెప్టెంబర్లో ఘటన మనం చూసాం. 26 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన. జైసల్మేర్లో ఒక బస్సు ఇలాగే కాలి బూడిదైంది. జైసల్మేర్లో జరిగినటువంటి ఘటన కూడా ఒక ఏసీ బస్సే. అందులో ఆ బస్సులో ఉన్నటువంటి ఏసీలో ఎయిర్ కండిషనింగ్లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో ఆ మంటలన్నీ వ్యాపించినట్లుగా తెలిసింది. అయితే ఆ షార్ట్ సర్క్యూట్ అయిన సమయంలో ఆ పొగంతా కూడా ఆ లోపల ఉన్నటువంటి పైప్స్ ద్వారా లోపలికి వచ్చాయి. ఎయిర్ కండిషనింగ్ పైప్స్ ద్వారా ఆ పొగ లోపలికి రావడంతో ప్రయాణికులు ఆ పొగని పీల్చుకొని ఉక్కిరిబిక్కిరైపోయి బయటికి వెళ్ళలేక శక్తి సరిపోలేదు వాళ్ళకి. ఊపిరితిత్తుల్లోకి ఆ పొగ వెళ్ళడంతో, పాయిజనస్ స్మోక్ వెళ్ళడంతో వాళ్ళు బయటికి రాలేక 26 మంది సజీవ దహనమైనటువంటి పరిస్థితి జైసల్మేర్ ఘటనలో. ఇలా వరుసగా దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట ఈ ప్రైవేట్ ఏసీ బస్సుల్లో చోటు చేసుకుంటున్నటువంటి ప్రమాదాలు ఇప్పుడు హై అలర్ట్ని మనకి చూపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మధు, ఏం జరిగింది? బస్సు పూర్తిగా కాలి బూడిదైనట్లుగా కనిపిస్తోంది. ప్రజెంట్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఈ ఘటనకు సంబంధించి అధికారులు ఏమంటున్నారు? ఎగ్జాక్ట్లీ, అంటే మొదట్లో టైర్ లో మంటలు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. స్పీడ్ లో ఉండగానే ఆ టైర్ల ద్వారా వచ్చిన మంటలు బస్సుకు వ్యాపించాయి. వెంటనే ఒక్కసారిగా బస్సు అంతా మొత్తం మంటల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. డ్రైవర్ అప్రమత్తంతో ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. వెంటనే బస్సు ఆపి ప్రయాణికులందరినీ కిందికి దించేసి సురక్షితంగా ఆయన ఉంచినట్టుగా చూడాలి. ఎందుకంటే ఆ డ్రైవర్ అప్రమత్తంగా ఉన్నందుకు. జగత్ సింగ్ ఆయన ప్రైవేటు బస్సు అయినప్పటికీ కూడా ప్రయాణికులందరినీ కాస్త సేవ్ చేసి వెంటనే మళ్ళీ ఇంకొక బస్సు అరేంజ్ చేసి వేరే బస్సులో వాళ్ళందరినీ కూడా పంపించినటువంటి సిచ్యువేషన్. పోలీసులు చేరుకున్నారు, తర్వాత ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, ఈ ఘటన చూసి భయభ్రాంతులకు గురయ్యారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా. ప్రయాణికులు కానీ మిగతా ప్రయాణికులు, పక్క నుంచి వెళ్తున్నటువంటి ఇతర వాహనాల ప్రయాణికులు కూడా ఒక్కసారి భయాందోళనకు గురైనటువంటి సిచ్యువేషన్. అదేంటో తెలియదు నందు. నిజంగా దేశంలో ఏదైనా ఇన్సిడెంట్ అంటే వరుసగా అట్లాంటి ఇన్సిడెంట్లు వరుసగా ఒక 5-6 తెరపైకి వస్తూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం వార్తల్లో వరుసగా. మొన్న గద్వాల్ ప్రాంతంలో కర్నూలు ఏరియాలో జరిగినటువంటి బస్ యాక్సిడెంట్ మనం చూసాం. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఒక బైక్ యాక్సిడెంట్, బైక్ ముందు వచ్చినందుకు ఎంతమంది ప్రాణాలు కాలిపోయారు. వాళ్ళంతా కూడా మంటలు తెచ్చుకొని కాలిపోయారు, ప్రాణాలు తీసుకున్నట్టు గాల్లో కలిసిపోయినటువంటి పరిస్థితి. అది మర్చిపోకముందే మరొక బస్సు బోల్తా పడింది ఇక్కడ హైదరాబాద్ శివారు ప్రాంతంలో. అది మర్చిపోకముందే మళ్ళీ ఇట్లాంటి ఘటనలు గతంలో కూడా చూస్తాం. గుజరాత్, అహ్మదాబాద్ లో ఫ్లైట్ ఘటన జరిగిన తర్వాత అట్లాంటి ఘటనలే వరుసగా ఒక 5-6 కనపడ్డాయి మనకి. ఇప్పుడు వరుసగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకుండడంతో బస్సులో ప్రయాణించే ప్రయాణికులు కాస్త ఆందోళన చెందుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది ఏసీ బస్సు కావడం, స్లీపర్ బస్సు కావడంతో ఒక్కసారిగా ఈ టోల్ ప్లాజా కంటే ముందే ఒక రెవరీ అనేటువంటి టోల్ ప్లాజాను చేరుకునే కంటే ముందే ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మంటలు చెరగడంతో ఒక్కసారిగా ఇట్లాంటి భయాందోళన పరిస్థితి నెలకొంది. మొత్తానికి ప్రయాణికులంతా సేఫ్, డ్రైవర్ అప్రమత్తంతో పోలీసులు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రీజన్ ఏంటి మంటలు చెలరేగడానికి అనేటువంటి దాని మీద దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం దాదాపు బస్సులో 39 మంది ఉన్నారు, అంటే 39 మెంబర్స్ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎవ్రీబడి సేఫ్, డ్రైవర్ అప్రమత్తంతో. సో ఇట్లాంటి ఘటనలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నందు, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఈ ఘటనకు సంబంధించి మనం చూస్తున్నాం 39 మంది ఆ సమయంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇట్స్ డబుల్ డెక్కర్ ఏసీ బస్, ఏసీ స్లీపర్ బస్సుగా తెలుస్తుంది. అయితే టైర్ దగ్గర మొదలైనటువంటి మంటలు ఒక్కసారిగా బస్ అంతా వ్యాపించాయి. ఈలోగా డ్రైవర్ అప్రమత్తం అవడంతో, అక్కడ ఛాయ్ అమ్ముకునేటువంటి ఒక వ్యక్తి అలర్ట్ చేయడంతో డ్రైవర్కి తెలిసింది. డ్రైవర్ అప్రమత్తమై వాళ్ళందరినీ కూడా బయటికి దించడంతో వెంటనే ఈ భారీ ప్రమాదం నుంచి వారందరూ కూడా బయటపడ్డారు. 39 మంది కూడా సేఫ్గా బయటకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఒక్కసారి కర్నూలు ఇన్సిడెంట్ని మీకు నేను స్క్రీన్లో చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాను. కర్నూలు ఇన్సిడెంట్ కూడా మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు స్క్రీన్లో. రైట్ సైడ్ ఆగ్రాలో రెండు సిమిలర్గా కనిపిస్తున్నాయి. రెండు బస్సులు దగ్ధం అవుతున్నటువంటి ఘటనను మీరు ఒకసారి చూడొచ్చు. కానీ ఈ బస్సు ప్రమాదంలో మాత్రం ప్రాణ నష్టం జరిగింది. 20 మంది వరకు ప్రాణాలు కోల్పోతే, మరోవైపు ఇప్పుడు జరిగినటువంటి ఘటనలో ఢిల్లీ గోండా వెళ్తున్నటువంటి బస్సు మాత్రం సేఫ్గా ప్రయాణికులందరూ బయటపడ్డారు. కానీ బస్సు మాత్రం పూర్తిగా కాలిపోయింది. రెండు సిమిలర్గా ఉన్నాయి. ఒకసారి మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. రెండు సిమిలర్గా ఉన్నాయి. రెండు భారీ మంటలు, పొగ, ఎక్కడ చూసినా సరే గందరగోళమే ఉంది అక్కడ. ఎందుకు
తగలబడిపోతుందో తెలియడం లేదు. నడి రోడ్డు మీద నేషనల్ హైవే మీద ఇంత భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతుంటే భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వందల మంది ప్రజలు చుట్టూ చేరి ఏం జరుగుతుందో అర్థం కాక బిక్కుబిక్కుమంటూ చూస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు డ్రైవర్ అప్రమత్తమైన వెంటనే ఫైర్ సిబ్బందికి పోలీసులకు కూడా సమాచారం అందించడంతో వాళ్ళు అక్కడికి చేరుకొని ఆ మంటలను అదుపు చేసేందుకు కూడా ప్రయత్నించారు. నిన్న జరిగినటువంటి ఘటన కూడా మనం చూస్తున్నాం. మరొక ప్రైవేట్ బస్, ఒక ఎలక్ట్రిక్ బస్ హైదరాబాద్లో పూర్తిగా తిరగబడ్డాన్ని మనం చూసాం. ఔటర్ రింగ్ రోడ్ నుంచి బయటికి ఎగ్జిట్ అవుతున్న సమయంలో ఎగ్జిట్ నెంబర్ 11 వద్ద విజయవాడ వెళ్తున్నటువంటి బస్సు అది ఒక్కసారిగా పైన నుంచి కింద పడిపోయింది. 8 మందికి పైగా తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందాల్సినటువంటి పరిస్థితి. ఓవర్ స్పీడ్ కారణంగా టర్నింగ్, షార్ట్ టర్న్ ఉంటుంది, ఆ టర్నింగ్లో ఒక్కసారిగా ఆ స్పీడ్ తగ్గకపోవడంతో ఆ స్పీడ్కి బస్సు బోల్తా పడ్డాన్ని మనం చూడొచ్చు. ఇదిగో మనం చూస్తున్నాం. మరొక వైపు మనం చూస్తున్నాం హైదరాబాద్లో నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. పూర్తిగా బస్ అంతా కూడా నుజ్జు అయిపోవడాన్ని మీరు చూడొచ్చు. ధ్వంసం అయిపోయింది బస్ అంతా. మరోవైపు మధ్యలో మీరు చూస్తున్నారు ఆగ్రాలో చోటు చేసుకున్నటువంటి ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ హైవే మీద చోటు చేసుకున్నటువంటి ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ నేను మీకు చూపిస్తున్నాను. లెఫ్ట్ సైడ్ స్క్రీన్లో మీరు చూస్తున్నారు కర్నూలులో చోటు చేసుకున్నటువంటి ఘటన నేను మీకు చూపిస్తున్నాను. మరోవైపు జైసల్మేర్ ఘటన కూడా ఏమాత్రం తీసిపోదు. ఇంతకంటే ఇంకా దారుణం అక్కడ జరిగింది. 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మనం నిన్న జరిగినటువంటి ఘటనలో, మొన్న జరిగినటువంటి కర్నూలు ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోతే అక్టోబర్లో జైసల్మేర్ ఘటనలో 26 మంది సజీవ దహనమైనటువంటి పరిస్థితి. అక్కడ కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లోనే ప్రయాణికులు ఉన్నారు. ఎందుకంటే ఏసీలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అయింది. ఆ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు వచ్చినటువంటి ఆ పొగ అంతా కూడా ఆ పైప్స్ ద్వారా, ఏసీ పైప్స్ ద్వారా, ఏసీ వచ్చేటువంటి సప్లై అయ్యేటువంటి పైప్స్ ద్వారా బస్సులోకి వ్యాపించాయి. బస్సులో నిద్రపోతున్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఆ గాలిని పీల్చుకున్నారు. ఆ పాయిజనస్ గ్యాస్ని, ఎయిర్ని పీల్చుకొని వాళ్ళ లంగ్స్లోకి అదంతా వెళ్ళిపోయి ఉక్కిరి బిక్కిరైపోయి కనీసం మాటలు రాక చెప్పలేక అక్కడే కొట్టుమిట్టన్నటువంటి పరిస్థితి. కనీసం మా పరిస్థితి ఇది అని చెప్పలేని పరిస్థితి. బయటికి వెళ్దామంటే శక్తి సరిపోలేదు. వాళ్ళందరూ చాలా వీక్ అయిపోయినట్లుగా తెలుస్తుంది. శక్తి సరిపోలేదు. ఈలోగా మంటలు బస్ అంతా వ్యాపించి 26 మంది సజీవ దహనమైనటువంటి సందర్భాన్ని మనం చూసాం అక్టోబర్లో. ఆ తర్వాత కర్నూలులో మీరు చూశారు, ఇప్పుడు ఆగ్రాలో చూస్తున్నారు, అలాగే హైదరాబాద్లో నిన్న జరిగినటువంటి ఘటన మీరు చూస్తున్నారు. ఇవన్నీ కూడా క్లియర్గా ఒక్క విషయాన్ని అయితే చెప్తున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో సేఫ్టీకి సంబంధించి మెజర్స్ తక్కువగా ఉన్నాయి. ప్రైవేట్ అనే కాదు, ఈవెన్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి బస్సుల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. చాలా వాటిల్లో, ముఖ్యంగా స్లీపర్ బస్సుల్లో విమాన ప్రయాణం చేయడానికి ఖర్చు పెట్టినంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే 2500, 3000 కూడా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. 3000 రూపాయలు తీసుకుంటూ కనీసం వాళ్ళ ప్రాణాలకి గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరొకసారి సేఫ్టీ మెజర్మెంట్స్కి సంబంధించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రైవేట్ ట్రావెల్ బస్సుల మీద ముఖ్యంగా చాలామందికి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఏ స్థాయిలో అవినీతికి కుమ్మక్కయ్యారనడానికి ఇదొక నిదర్శనంగా కనిపిస్తోంది. ఇష్టం వచ్చినట్లుగా బస్సులకు ఫిట్నెస్ ఉన్నా లేకపోయినా ఇవ్వడం, మోడిఫైడ్ బస్సులకి ప్రాపర్గా చెక్ చేయకుండా పర్మిషన్స్ ఇవ్వడం కానీ, అలాగే ముఖ్యంగా ప్రయాణికులు బస్సు ఎక్కిన తర్వాత స్లీపర్ కోచెస్లో, స్లీపర్ బస్సుల్లో సాధారణ బస్సుల్లో ఉన్నట్లుగా విండోస్ ఓపెన్ చేయడానికి అవకాశం ఉండదు. ఖచ్చితంగా పూర్తిగా క్లోజ్ అయి ఉంటాయి. మెయిన్ డోర్ లేదంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్, ఈ రెండే ఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కనీసం ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎలా ఓపెన్ చేయాలో కూడా తెలియదు ప్రజలకి. అలాగే ఆ అద్దాలు పగలగొట్టడానికి ఏవైనా సుత్తులు లాంటివి ఉన్నాయా అంటే, హ్యామర్స్ ఏమైనా ఉన్నాయంటే అవి ఉండవు, అక్కడ లోపల ఉండవు. అలాగే ఏదైనా చిన్న ఫైర్ వస్తే, ఒకవేళ అంతా కూడా ఫ్యూయల్తో నడిచేటువంటి బస్సులు కదా, ఫ్యూయల్తో అయినా సరే, ఎలక్ట్రిక్ అయినా సరే, ఏదైనా ఫైర్ వస్తే వెంటనే వాటిని ఆపడానికి ఫైర్ని ఆపేటువంటి సిస్టమ్స్ ఏమైనా ఉన్నాయా? అలాంటివి ఏమి ఉండవు. అవి ఒకవేళ ఉన్నా ప్రజలకు తెలియవు, ఎక్కే ప్రయాణికులకి. వీటి వల్ల ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే ప్యానిక్ అవ్వడం తప్ప ఏం చేయగలుగుతారు? ఎయిర్పోర్ట్లో, ఫ్లైట్లో ఎక్కినప్పుడు అక్కడ సిబ్బంది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్గా. ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా వ్యవహరించాలి, ఎటువైపు వెళ్ళాలి, ఏ అద్దం పగలగొట్టాలి, లేకపోతే ఆక్సిజన్ మాస్కులు ఎలా ఉంటాయి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు. కానీ ప్రైవేట్ బస్సుల్లో ఫ్లైట్ ఛార్జెస్ లాగా తీసుకుంటూ, ఫ్లైట్ ఛార్జెస్కి ఈక్వల్గా తీసుకుంటూనే అరకొర వస్తువులు కల్పిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరోవైపు డ్రైవర్స్ కూడా కర్నూలులో జరిగినటువంటి ఘటనకి, ఇప్పుడు ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వేలో జరిగినటువంటి ఘటనకి రెండు సిమిలర్గానే ఉన్నాయి. రెండిట్లోనూ మంటలు వ్యాపించాయి. కానీ ఇక్కడ ఈ ఢిల్లీ గోండా వెళ్ళేటువంటి బస్సులో మాత్రం డ్రైవర్ అప్రమత్తమై ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ చేసి అందరినీ బయటికి దించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ కర్నూలు ఘటనలో ఏం జరిగింది? ఇద్దరు డ్రైవర్స్ ఉంటే ఒక డ్రైవర్ పారిపోతాడా? అలాంటి పరిస్థితుల్లో ప్యానిక్ అయ్యాడు ఖచ్చితంగా.
ప్యానిక్ అయినప్పుడు సహజంగా ఏం చేయాలో అర్థం కాదు, బ్రెయిన్ పనిచేయదు, చాలామందికి భయపడి పారిపోతారు. కానీ అది సామాన్య ప్రయాణికుల్లో ఉంటే అది ఓకే. కానీ 40 మంది ప్రయాణికులు 50 మంది ప్రయాణికులు తమని నమ్మి తమ ప్రాణాలు వాళ్ళ చేతిలో పెట్టి బస్సు ఎక్కుతున్నప్పుడు వాళ్ళని వదిలిపెట్టి పారిపోతున్నారు. ప్యానిక్తో నేను పారిపోయానని చెప్పడం కరెక్టేనా? అదే చెప్పాల్సిన సమాధానం. 20 మంది ప్రాణాలు కోల్పోతే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? దానికి బాధ్యత ఎవరు వహించాలి? డ్రైవర్ని నమ్మే కదా బస్సు ఎక్కేది. డ్రైవర్ చాలా సేఫ్గా తీసుకెళ్తాడని నమ్మకంతోనే కదా చాలా ప్రశాంతంగా నిద్రపోయేది. చాలామంది కామెంట్స్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. నేను కామెంట్స్ కూడా చదివి వినిపిస్తాను ఒకసారి. చాలామంది కామెంట్ చేస్తున్నారు, బ్యాన్ ప్రైవేట్ బస్సెస్ అంటూ దట్ మీడియా గై కామెంట్ చేస్తున్నారు. ముందుగా ప్రైవేట్ బస్సులు పూర్తిగా బ్యాన్ చేయాల్సిందేనా అంటే ఎస్ అంటూ 86% మంది అంటున్నారు. 86% మంది ఎస్ అంటున్నారు, 14% మంది మాత్రమే నో అంటున్నారు. అంటే ఎక్కువ శాతం మందికి ప్రైవేట్ ట్రావెల్స్ మీద నమ్మకం సన్నగిల్లడాన్ని మనం క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. అలాగే దట్ మీడియా గై అనే వాళ్ళు కామెంట్ చేస్తున్నారు బ్యాన్ ప్రైవేట్ బస్సెస్ అంటూ. మనోజ్ కుమార్ గువాడి కామెంట్ చేస్తున్నారు ప్రైవేట్ బస్సులు బ్యాన్ చేయాలి అంటూ. సేవ్ ఆర్టీసీ అంటూ దట్ మీడియా గై కామెంట్ చేస్తున్నారు. అంతా స్కామర్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. అలాగే ధర్మారపు రామ్ కామెంట్ చేస్తున్నారు సేవ్ ద ఆర్టీసీ అని. అగ్రీడ్ సుద్దు, బట్ చాలా కంట్రీస్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గవర్నమెంట్ రన్ చేస్తుంది అంటూ దట్ మీడియా గై కామెంట్ చేస్తున్నారు. ఆర్టీసీ ఈజ్ వెల్ మెయింటైన్డ్ రెగ్యులర్లీ దాన్ ప్రైవేట్ బస్సెస్, దే ఓన్లీ ఎక్స్ట్రాక్ట్ మనీ యాజ్ మచ్ యాజ్ దే వాంట్. ప్రైవేట్ బస్సెస్తో పోల్చుకుంటే ఆర్టీసీ బస్సుల్లో మెయింటెనెన్స్ చాలా బాగుంటుందని కూడా కామెంట్ చేస్తున్నారు. అడప సత్యనారాయణ కామెంట్ చేస్తున్నారు ప్రాణాలతో చెలగాటం అంటూ కామెంట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ జనాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు ప్రైవేట్ బస్ ఓనర్స్ అంటూ దట్ మీడియా గై కామెంట్ చేస్తున్నారు. సత్యనారాయణ కామెంట్ చేస్తున్నారు దయచేసి ప్రజలు ప్రైవేట్ బస్సులో జర్నీ చేయొద్దు అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. ఇలా చాలామంది రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మీ అభిప్రాయాలను కామెంట్ చేస్తూ ఉండండి. మీ అభిప్రాయాలు ఏంటి? వరుసగా ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి? ఎక్కడో ఒక చోట ఏదన్నా ఒక సందర్భంలో జరిగింది చిన్న ప్రమాదం అంటే అనుకోవచ్చు, కానీ వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. వరుసగా భారీగా నష్టం, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ విషయంలో ఎవరిది తప్పు అంటే పూర్తిగా ప్రైవేట్ యాజమాన్యాలనే అనాలా, ప్రైవేట్ బస్సు యాజమాన్యాలనే అనాలా? లేదు, ఖచ్చితంగా అధికారులు ఎవరైతే పర్మిషన్స్ ఇస్తున్నారో ఈ బస్సులకి వాళ్ళని కూడా అనాలి. వాళ్ళని కూడా లంచాల మత్తులో జోగుతున్నటువంటి చాలామంది అధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు మరి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎందుకు ఉపయోగించరు అన్నప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్కి ధీటుగా మీరు ఫెసిలిటీస్ ఇవ్వండి. ప్రభుత్వాలు ప్రైవేట్ ట్రావెల్స్కి ధీటుగా ఫెసిలిటీస్ ఇస్తే ఎందుకు ప్రైవేట్ ట్రావెల్స్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? ప్రజలు ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తారు ఆర్టీసీని. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో జాగ్రత్త వహించండి. వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు మాత్రం ప్రజలకి భయాందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నేను ఇప్పుడు చెప్తున్నటువంటి వార్త కానీ చూపిస్తున్నటువంటి విజువల్స్ కానీ కొంచెం కఠినంగా ఉండొచ్చు, సున్నిత మనసుకులు కలవరపడవచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తోంది. యూఎస్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్. మీ అభిప్రాయాలను కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చాలామంది మన కామెంట్స్లో కూడా చూస్తున్నాం, చాలామంది కామెంట్ చేస్తున్నారు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు తప్పుంది, ప్రైవేట్ ట్రావెల్స్లో సేఫ్గా లేదు జర్నీ అని చెప్పి కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఒక్కటే ఆర్టీవీ మీకు సూచిస్తుంది, మీరు ఒకవేళ కనుక రేపు జర్నీ చేస్తున్నట్లయితే ప్రైవేట్ ట్రావెల్స్లో స్లీపర్ కోచెస్లో జర్నీ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా బస్సు ఎక్కిన తర్వాత ఏదైనా ఎమర్జెన్సీ కండిషన్లో ఎలా మీరు బిహేవ్ చేయాలో తెలుసుకోండి. అంటే ఆ అద్దాలు అవసరమైతే పగలగొట్టాల్సి రావచ్చు, కాబట్టి ఆ అద్దాలు పగలగొట్టడానికి ఏమైనా వస్తువు ఉందా అనేది అడగండి బస్సు యాజమాన్యాన్ని, బస్సు డ్రైవర్ని అడగండి, అక్కడ బస్సులో మెయింటెనెన్స్ కోసం ఉన్న వాళ్ళని అడగండి. ఒకవేళ లేకపోతే ఎందుకు పెట్టలేదు, రేపు మా ప్రాణాలు పోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని అడగండి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడుందో అడగండి, దాన్ని ఎలా ఓపెన్ చేయాలో అడగండి. అలాగే బస్ అంతా కండిషన్లో ఉందో లేదో మీరు చూస్తుండండి. ఒకవేళ మీకు ఏదైనా సమస్య అనిపించిందా వెంటనే డ్రైవర్ని అడగండి. ఓవర్ స్పీడ్ వెళ్తున్నాడా వెంటనే డ్రైవర్ని అడగండి. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నట్లు అనిపించిందా వెంటనే అలర్ట్ చేయండి. లేదంటే ఒకవేళ కొంతమంది డ్రింక్ చేసుకో డ్రైవ్ చేస్తున్న మహానుభావులు ఉన్నారు, అలాంటిది ఏమైనా అనిపిస్తే పోలీసులకు ఫోన్ చేయండి. వాళ్ళని అడగొద్దు, యాజమాన్యానికి చెప్పొద్దు, పోలీసులకు కాల్ చేయండి. ఇదిగో డ్రైవర్ తాగినట్లున్నాడు ఒకసారి చెక్ చేయండి అని చెప్పి అడగండి. ఇదంతా మీ రైట్. ఒకవేళ ఇలాంటి విషయాల్లో చిన్న విషయాల్లో మీరు జాగ్రత్తగా లేరా మీ ప్రాణాలను పణంగా పెట్టినట్లే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.